1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోలే. 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి 4 నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్స్ చేయడం కానీ జరిగింది. దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు. ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేయగలమా ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుకుందా? కానీ ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మీదకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇచ్చారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ అలాంటి ఏ విధమైనటువంటిది ఇల్లీగల్ గా వీళ్ళు చెప్పినటువంటిది ఆ 4 నెలల్లో ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ లేవని చెప్పి ఆయన క్లియర్ గా మనకు ఆ రోజు 2/1/2024 ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఒక 3 వ్యక్తుల మీద, అన్ని కూడా బెయిలబుల్ కేసెస్, A1, A2, A3 3 మీద ఎఫ్ఐఆర్ కట్టించారు. అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్. అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక 7 మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో 3+7 10 మందిని కలిపి A6, A8 దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు? మార్చి 23వ తారీఖున తీసుకున్నారు. ఏమని రాశారు దాంట్లో? మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారు అని భరోసా ఇచ్చి మాకు ఈ మైనిని చేసుకోమని అప్పచెప్పినారు అని చెప్పారు. దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది. వెంటనే 24వ తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుచరులు ఎవరు, నా అనుచరులు వాళ్ళకేదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు, ఇదంతా కూడా ఒక ఫూలిష్నెస్ లాగా ఉందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు 24వ తేదీ చెప్పంగానే 25వ తారీఖున మళ్ళీ ఇంకొక A7 దగ్గర ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం, అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే 25వ తారీఖున మళ్ళీ ఇంకొక A7 దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏమనుంది? ఈ 7 మంది కలిసి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా వచ్చారట. దాంట్లో ఏం చెప్పారు? గోవర్ధన్ రెడ్డి గారు అనుచరుడు మాట ఇచ్చారన్నారు. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నేరుగా వస్తే ఆయన చెప్పారంట. ఏమని చెప్పారు? అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పాడంట. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయనకి చెప్పాడంట. ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిసారంట. యూ లీజ్ ఇన్ ది రుస్తుం మైన్ హ్యాడ్ ఎక్స్పైర్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పినారు. కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి 28వ తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా 30వ తారీఖున ఒక్కరోజు గ్యాప్తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తా. ఈ 30వ తారీఖున ఇచ్చినటువంటి నోటీసులో ఏమైంది? ఫస్ట్ ఏంటి? సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 447 క్రిమినల్ ట్రెస్పాస్, దీనికైతే 3 months ఉంటుంది. సెక్షన్ 427 మిస్చీఫ్ కాసింగ్ డ్యామేజ్, ఇతరులకు సొత్తుకు హాని కలిగించడం, దీనికి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 379 థెఫ్టింగ్, 3 years ఇంప్రిజన్మెంట్. సెక్షన్ 290 పబ్లిక్ న్యూసెన్స్, దీనికి పెనాల్టీ పడుతుంది. సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, దీనికి 7 years వరకు ఉంటుంది. అంటే ఇది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా కలిగిస్తా ఉన్నారు అనే ఆలోచనతో. సెక్షన్ 109 అబెట్మెంట్, నేరాన్ని ప్రోత్సహించడం. రెడ్ విత్ సెక్షన్ 34 దీని కామన్ ఇంటెన్షన్, అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అనే సెక్షన్ మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత PDPP యాక్ట్ ని తీసుకొచ్చారు. సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ, దీనికి ఒక 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. తర్వాత MMDR యాక్ట్ తీసుకొచ్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ కింద సెక్షన్ 21(1) పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్, దీనికి 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. దీంట్లోనే MMDR యాక్ట్
యాక్ట్లోనే సెక్షన్ 21(4) దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్, టూల్స్, వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్, అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ పనికొస్తుంది. అలానే ఇకపోతే వెరీ ఇంపార్టెంట్, గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1908, ES యాక్ట్ అంటారు దీన్ని. దీంట్లో సెక్షన్ 3 కాజింగ్ ఎక్స్ప్లోషన్ లైక్లీ టు ఎండేంజర్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ, అంటే ప్రాణాలు కూడా తీసేదానికి ఈ మైనింగ్ లో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతూ ఉంది అని. దీనికి సంబంధించి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ ES యాక్ట్ లోనే సెక్షన్ 5 కూడా యాడ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరి వద్ద అయినా అనుమానాస్పద పరిస్థితుల్లో పేలుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు. దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయనే నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ కనుక పెడితే. దీని ద్వారా లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ కనుక పడితే ఇంకొక 14 ఏళ్ళు, అలా లైఫ్ లో సంబంధించినటువంటి 2 పెట్టారు, 10 years సంబంధించి ఇంకొక 2 పెట్టారు, 7 years 1 పెట్టారు. ఈ కేసెస్ అన్ని కూడా గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. దానికి ముందు అన్ని కూడా జస్ట్ పెనాల్టీ కానీ 3 months 6 months ఉన్నటువంటి కేసుల నుంచి గోవర్ధన్ రెడ్డి గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా 13 కేసులు పెట్టారు. ఆ తర్వాత 14వ కేసు ఒకటి తీసుకొచ్చారు, SC/ST యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్. దీంట్లో మీరు కానీ గమనించే పని అయితే అక్కడ ఏదైతే మైనింగ్ జరిగిందంటా ఉన్నారో, ఈ 4 నెలల పాటు మైనింగ్ జరిగిందంటున్నారో, ఆ 4 నెలల మైనింగ్ జరగలేదన్నదే అధికారులు ఇచ్చినటువంటి దుక్కు మా దగ్గర ఉంది. ఈ 4 నెలల మైనింగ్ లో అక్కడ ఏదో బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట, మీరు గిరిజనులు మీరే మా దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా, ఇలా కనుక మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా SC/ST అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి గమనించండి, ఏంటి కేసెస్.